నగరంలోని అన్ని వీధులు శుభ్రంగా ఉండాలని, ప్రతిరోజు త్రాగునీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని లీలామహల్ కూడలి వద్ద ఉన్న మాస్టర్ గదిని పరిశీలించి హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతిరోజు అందరూ తప్పకుండా హాజరు నమోదు చేసుకుని విధులకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి మార్గంలో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పలుచోట్ల మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి ఉండడంతో వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి తిమ్మనాయుడు పాలెం వద్ద గల గోదాదేవి మార్గంలో యంత్రాల ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం జీవకోనలోని అంతర్గత వీధుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, కొన్ని చోట్ల మరమ్మతులు చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ వలనరబుల్ పాయింట్ల వద్ద చెత్త తొలగించి బ్లీచింగ్ వేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పంపిణీ చేస్తున్న త్రాగునీటితో సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు అన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలని అన్నారు. సిబ్బంది చేతికి గ్లౌజులు తదితరాలు వినియోగించాలని అన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నిర్ణీత సమయంలో నీరు పంపిణీ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, సచివాలయ కార్యదర్శులు, మేస్త్రీలు తదితరులు ఉన్నారు.